వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదన్నారు. ఎంతో మంది మెరిట్ విద్యార్థుల జీవితాలపై గొడ్డలి పార్టీ దెబ్బ కొట్టిందని మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయన్న వైసీపీ నేతల ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఏపీ అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చిట్చాట్ చేశారు. విజయవాడలో టీచర్ల మనోభావాలను తాను కూడా చూశానని చెప్పారు. కష్టపడి చదువుకున్న వారి మనోభావాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందన్నారు. ఆదివారం ర్యాలీలో మహిళా టీచర్లు ఎక్కువ మంది ఉన్నారని మీడియా చెప్పగా వాళ్లు బాగా మాట్లాడడం చూశానని సీఎం అన్నారు. ఆత్మాభిమానంతోనే ఆత్మగౌరవం కాపాడుకునేందుకే అంతమంది వచ్చారని తెలిపారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండటంతో సహించలేక వారంతా రోడ్డెక్కారన్నారు. మహిళా టీచర్లకు డిఎస్సీతో ఆ ప్రక్రియతో ఎమోషనల్ బాండింగ్ ఉందని వివరించారు. తన హయాంలోనే ఎక్కువ డిఎస్సీలు వేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. డిఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో గత వారం కర్నూలులో, ఆదివారం విజయవాడలో టీచర్ల ర్యాలీని చూస్తే అందరికీ అర్థమైందన్నారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై అసెంబ్లీలో బుధవారం చర్చిస్తామని చెప్పారు. అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 4 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. 9 ఆర్డినెన్స్ల స్థానంలో 9 బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అంశంపైన చర్చించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించాక సభలో చర్చ పెట్టాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో బుధవారం గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై చర్చించాలని నిర్ణయించారు. 20వ తేదీన సూపర్ 6 నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. అదే రోజు సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం చెన్నై వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల్ని పొడిగించడంపై బీఎస్సీలో చర్చించినప్పటికీ అవసరమైతే డిసెంబర్లో మరో సెషన్ నిర్వహించే అవకాశం ఉంది.